వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. 2025 నవంబర్ 7 నాటికి భారతదేశ జాతీయ గేయం వందే మాతరం రచించి 150 సంవత్సరాలవుతుంది. మరి ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్సవాలు జరగబోతున్నాయి. మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వందే మాతర గేయం గురించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులే కాదు, అందరికి కూడా తెలియాల్సినటువంటి విశేషాలు చాలా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ 20 ప్రశ్నలు అయితే చూడండి. మన జాతీయ గేయం గురించి మీకు పరిపూర్ణమైనటువంటి అవగాహన రావడం అనేది జరుగుతుంది. మరి ఇలాంటి సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, జాతీయ గేయం వందే మాతరం ఎవరు రచించారు? మన జాతీయ గేయం వందే మాతరాన్ని రచించింది బెంగాల్కు చెందిన బంకిం చంద్ర చటర్జీ అండి. మరి బంకిం చంద్ర చటర్జీ హుగ్లీ నదికి సమీపంలో ఉన్న చిన్సూరా వద్ద దీన్ని రచించడం జరిగింది. ఆ సమయంలో బంకిం చంద్ర చటర్జీ డిప్యూటీ మెజిస్ట్రేట్గా పనిచేస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 2, జాతీయ గేయం వందే మాతరం ఏ భాషలో రచించబడింది? ఇది సంస్కృత పద భూయిష్టమైన బెంగాలీ భాషలో రచించబడింది. దీంట్లో సంస్కృత బెంగాలీ పదాల కలయిక మనకు కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 3, వందే మాతరం జాతీయ గేయంలో మొత్తం చరణాల సంఖ్య ఎంత? ఇందులో మొత్తం 6 చరణాలు ఉన్నాయండి. దాంట్లో మనం 2 చరణాలు మాత్రమే జాతీయ గేయంగా తీసుకోవడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 4, వందే మాతరం గేయం మొదట ఏ నవలలో ప్రచురించబడింది? చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్ అండి ఇది. 1882లో బంకిం చంద్ర చటర్జీ రచించిన ఆనంద్ మఠ్ అనే బెంగాలీ నవలలో ఇది తొలిసారిగా ప్రచురించడం జరిగింది. అంతకంటే ముందు మీకు ఇది ఒక పత్రికలో ధారావాహికగా ప్రచురించబడింది, కానీ ఒక పుస్తకంలో ఒక నవలలో రావడం ఇదే మొదటిసారి. ఈ నవలలో మనకు సన్యాసుల తిరుగుబాటు గురించి ఉంది. క్వశ్చన్ నెంబర్ 5, బంకిం చంద్ర చటర్జీ వందే మాతరం గేయాన్ని ఎప్పుడు రచించాడు? వెరీ ఇంపార్టెంట్ అండి. 1875 నవంబర్ 7న దీనిని రచించడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 6, ఏ కాంగ్రెస్ సమావేశంలో మొదటిసారిగా వందే మాతరం గేయాన్ని ఆలపించారు? 1896లో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీటింగ్లో మరి కలకత్తా సమావేశంలో ఈ గేయాన్ని మొట్టమొదటిసారిగా రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలపించడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 8, బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందే మాతర ఉద్యమం ఎప్పుడు జరిగింది? జాతీయోద్యమాన్ని మరి బలహీనపరచడానికి బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందే మాతరం స్లోగన్ అనేది ప్రతి ఒక్కరికి ఒక ఆయుధమైంది. ఈ మూమెంట్ మనకి 1905 నుంచి 1911 వరకు నడిచింది. క్వశ్చన్ నెంబర్ 9, భారత రాజ్యాంగ సభ వందే మాతరం గేయాన్ని జాతీయ గేయంగా ఎప్పుడు గుర్తించింది? 1950 జనవరి 24న వందే మాతరం గేయాన్ని జాతీయ గేయంగా, అదేవిధంగా మన జనగణమనను జాతీయ గీతంగా ఆమోదించడం జరిగిన తేదీ అది. వందే మాతరంను 1909లో ఇంగ్లీష్లోకి అనువదించింది ఎవరు? అరవింద్ ఘోష్ దీనిని 1909లో మరి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 11, వందే మాతరం అనగా అర్థం ఏమిటి? మాతృభూమికి నమస్కారం అని అర్థం. క్వశ్చన్ నెంబర్ 12, వందే మాతరం గేయాన్ని దేశమంతటా పరిచయం చేసిన ప్రముఖ జాతీయ ఉద్యమ నాయకుడు ఎవరు? బిపిన్ చంద్రపాల్ అండి. మీకు అతివాదులలో ఒకరు బిపిన్ చంద్రపాల్ ఈ గేయాన్ని దేశమంతటా విస్తృత ప్రాచుర్యంలోకి తీసుకురావడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 13, 1947 ఆగస్టు 15న భారత పార్లమెంటులో వందే మాతరం గేయాన్ని ఆలపించింది ఎవరు? ప్రఖ్యాత సంగీతకారుడు ఓం ప్రకాష్ అండి. క్వశ్చన్ నెంబర్ 14, బంకిం చంద్ర చటర్జీ ప్రసిద్ధ రచనలు ఏవి? కపాల కుండల, దుర్గేష్ నందిని, ఆనంద్ మఠ్, అనుశీలన్ మిత్ర. క్వశ్చన్ నెంబర్ 15, బంకిం చంద్ర చటర్జీ ప్రచురించిన పత్రిక ఏది? బంగదర్శన్. ఇది 1872లో మరి ప్రచురించబడింది. క్వశ్చన్ నెంబర్ 16, వందే మాతరం గేయంలో భారతదేశాన్ని ఏ శక్తి రూపంగా బంకిం చంద్ర చటర్జీ వర్ణించారు? దుర్గామాత శక్తి రూపంగా బంకిం చంద్ర చటర్జీ ఈ గేయంలో భారతదేశాన్ని వర్ణించారు. క్వశ్చన్ నెంబర్ 17, 1908లో బ్రిటిష్ వారి చేతిలో ఉరిశిక్షకు గురై వందే మాతరం అంటూ ఉరికొయ్య వైపు చిరునవ్వుతో వెళ్లిన స్వాతంత్ర సమరయోధుడు ఎవరు? ఖుదీరామ్ బోస్. క్వశ్చన్ నెంబర్ 18, వందే మాతరం గేయం మొట్టమొదటిసారిగా ఏ పత్రికలో ధారావాహిక ప్రచురించబడింది? 1875లో బంగదర్శన్ పత్రికలో. క్వశ్చన్ నెంబర్ 19, వందే మాతరం రచించి 2025 నవంబర్ 7 నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తవుతున్నాయి? ఆన్సర్ 150 years.
లాస్ట్ క్వశ్చన్, 1906లో వందే మాతరం గేయాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గొంతుతో గ్రామఫోన్ రికార్డుగా విడుదల చేసిన కంపెనీ ఏది? పాతే పోన్స్ కంపెనీ అండి. సో ఇవి నేను మీకు ఇచ్చినటువంటి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మరి ప్రతి ఒక్కరికి మన జాతీయ గేయం గురించి తెలియాల్సినటువంటి విశేషాలు. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరి వీడియోను ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.